137 రోజుల పాటు జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఎట్టకేలకు జైలు నుంచి విడుదలయ్యారు. ఇంకా బతికే ఉన్నావా? చంపేస్తారు. నన్ను ఒక్కడ వదిలేసి వచ్చేస్తారా? మాకు జైలు అంటే భయం భయ్యా. మాకు సరదా మరి. వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఎట్టకేలకు జైలు నుంచి విడుదలయ్యారు. బాగా చేశారని ఏదో ఆ దేవుడు దయ్యా. సింహం బోన్లోంచి బయటకు వచ్చింది. ఇప్పుడు అడుగుకెళ్ళి బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. మనం సమరసింహాలం కాదురా, సీమలో చీమలం. నువ్వు సేమ్ పండివి. వివిధ కేసుల్లో అరెస్టైన వల్లభనేని వంశీ 137 రోజుల పాటు విజయవాడ జిల్లా జైల్లో ఉన్నారు. బయలుదేరండి, మీదే ఆలస్యం. ఎక్కడో కొడుతుంది సీనా. ఇదెంత? ఒకటి, ఇది ఒకటి కలిపితే 2 11 అవుతుందండి. టీడీపీ కార్యాలయంపై దాడి, సచివర్ధన్ కిడ్నాప్ కేసులతో పాటు నకిలీ ఇళ్ల పట్టాల కేసులు వంశీపై నమోదయ్యాయి. తప్పు చేయబట్టే కదా మేము 11 సీట్లకు వచ్చాం. ఆయన ఎవరు అనుకుంటున్నావు? దేశ నాయకుడా, ఇంటర్నేషనల్ క్రిమినల్. ఆయన గురించి ఇన్ని వివరాలు చెప్తున్నావు, నువ్వు ఆయనకి ఏమవుతావయ్యా? నేను ఆయన అభిమానిని. పూర్వం మహానుభావులకి గొప్ప గొప్ప వాళ్ళకి అభిమానులు ఉండేవారు. తరం మారింది, హంతకులకి గూండాలకి అభిమానులు తయారయ్యారు. అన్ని వాళ్ళు ఎందుకురా? పెళ్లిగా నెడతావా? మీ ఫ్యాన్స్ అన్నా, మేమంతా వచ్చామన్నా నీ గురించే. ఏంట్రా ఈ ప్రజాభిమానం? నన్ను పరామర్శించడానికి ఇంతమంది వస్తారని తెలిస్తే ఎప్పుడో పార్టీ పెట్టేసేవాడు. వచ్చావా? ఇవాళ కూడా రాకపోతే కనపట్లేదు అని పేపర్లో ఇస్తున్నా. ఏంచిపోయావా? 5 ఏళ్ల క్రితం, 10 ఏళ్ల క్రితం, 14 ఏళ్ల క్రితం ఏదో సంఘటన జరిగిందని ఎవడో ఇవాళ కేసు పెడతాడంట. రారా గజ్జుకొక్క. మమ్మల్ని తిట్టారు, మా నాన్న తిట్టారు, లేకపోతే మా ఇంట్లో వాళ్ళని తిట్టారు. ఆ కేసులు కాదు కదా, కేసులన్నీ తప్పుడు కేసులు. తన మీద తప్పుడు ప్రచారం చేసి జీవితం పాడు చేయడానికి ఇంత దూరం వచ్చావా? ఊరంతా నువ్వు చెప్పింది నిజమని నమ్ముతారనుకున్నావా? ఆఖరికి ఈ రోజు కూడా ఇంకోసారి తప్పుడు కూతలు కూస్తూ ఈ పక్కకు వచ్చావో, సుప్రీంకోర్టులో ఏ రకంగా ప్రయత్నం చేశారో మీరందరూ చూశారు. ముందు వాడికి కాదు, వీడికి బాంబు లగాదేంగే. 1 మినిట్ ఆశీర్వదించండి మావయ్య.